అందరికీ నమస్కారం అండి. ఈరోజు టెట్‌లో తప్పుల సవరణకు అవకాశము అనే దానిపైన ముఖ్యంగా వీడియో చేస్తున్నాను. ఏదైతే తెలంగాణ టెట్ 2024 2కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. మరి దానికి సంబంధించి చివరి తేదీ కూడా ఈ నెల 20 తోటి ముగుస్తుంది. అయితే టెట్ ఎగ్జామ్ కోసం అప్లై చేసినటువంటి అభ్యర్థులకు వివరాల్లో తప్పులుంటే ఈ నెల 22 వరకు సవరించుకోవచ్చునని టెట్ చైర్మన్ గారు మనకి తెలిపారు. ఇప్పటికే టెట్‌కి 1,26,052 మంది అప్లై చేసుకున్నారు. అందులోని పేపర్ 1కి సంబంధించి 39,741, పేపర్ 2కి సంబంధించి 75,712, రెండింటికి దరఖాస్తు చేసుకున్న వారు 10,599 మంది. వీరెవరైతే అప్లై చేసుకున్నారో వీళ్ళందరూ కూడా మనము ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలాసార్లు మనకు తెలియకుండానే ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు తప్పులు చేస్తూ ఉంటాం. తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా టెట్ చైర్మన్ తప్పుల సవరణకు అవకాశం ఇవ్వడం అభ్యర్థులకు చాలా ఉపయోగకరమైనటువంటి న్యూస్ ఇది. ఎందుకంటే టెట్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఈ నెల 20తో ముగియడంతో పాటు దీనికి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ కూడా డిసెంబర్ 26 నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఇయర్ జనవరి 1 నుండి 20 వరకు టెట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా మీ అందరికీ తెలుసు. జనరల్ అభ్యర్థులకైతే 60% రావాలి, బీసీ అభ్యర్థులకైతే 50% రావాలి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 40% రావాలి. మరి ఈ విధంగా మనము ఈ పర్సంటేజ్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే మనందరము కూడా టీఎస్ టెట్ 2024కి సంబంధించి మొదటి టెట్లో 2,35,000 మంది రాస్తే 1,09,000 మందే ఎలిజిబిలిటీ సాధించారు. ఇంకా 1,26,000 మంది ఇంకా అర్హత సాధించలేదు. మరి ఈసారైనా సరే వారంతా కూడా తప్పకుండా అర్హత సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది ఇంకా టచ్ సాధించకపోతే రేపు డిఎస్సి నోటిఫికేషన్ మరలా ఉంది. ఆ డిఎస్సి నోటిఫికేషన్లో 20% వెయిటేజు ఈ టెట్కు ఉంటుంది. ఈ 20% వెయిటేజు అంటే నియర్లీ 20 మార్క్స్ 100కి. రేపు డిఎస్సిలో 100 మార్క్స్కి మనం ఎగ్జామ్ రాస్తే ఈ టెట్ ద్వారానే మనము 20 మార్క్స్ సంపాదించుకుంటే ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. అంటే చూడండి, ఎట్టి పరిస్థితుల్లోనూ 18 to 19% అంటే 18 to 19 మార్క్స్ టెట్ ద్వారానే మీరు సంపాదిస్తే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా ఈజీగా మీరు సాధిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ టెట్ 2024 2కి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఎక్కడైనా తప్పులు చేస్తుంటే అప్లికేషన్లో ఒకసారి సవరణ చేసుకోండి. అది మనకి ఈ నెల 22 వరకు కూడా డేట్ ఇచ్చారు. అలాగే ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే దానికి కూడా ఈ నెల 20తో ముగుస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఇంకా గతసారి అర్హత సాధించిన వారు కానీ ఈసారి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఈసారి టెట్లో క్వాలిఫై అయ్యి కూడా ఎక్కువ మార్క్స్ సంపాదించుకొని ప్రభుత్వ ఉద్యోగం సాధించుకుంటారని మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.